హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు A to Z 30 ఛానల్ ఫ్రెండ్స్. చూసారు కదా, లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ లేకపోతే టెక్ వీడియోస్ కానీ లేకపోతే జాబ్ నోటిఫికేషన్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే మా దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ అనే ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్. ఇది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ జగన్ గారు ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చారు. విఆర్ఓకి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి. అవి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా, ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే గ్రేడ్ 2లో అయితే ఈ పోస్టులు అనేవి పడ్డాయి ఫ్రెండ్స్. 2880 పోస్టులు అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. పే స్కేల్ వచ్చేసరికి 14,600 to 44,870 ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, 27/19 అది 2 days వచ్చి 2 days అయింది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మనం ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఇక్కడ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఓపెన్ అవ్వట్లేదు, యాక్చువల్లీ అయితే ఓపెన్ అయిపోయింది. గ్రామ సచివాలయం .ap.gov.in అని క్లిక్ చేస్తే చాలు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి 10/8/2019 ఫ్రెండ్స్, ఆగస్టు 10 అన్నమాట. చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయో 2880కి శ్రీకాకుళం 185 ఫ్రెండ్స్, విజయనగరం 178, విశాఖపట్నం 501, కృష్ణా 261, గుంటూరు 191, ప్రకాశం 79, ఎస్పీఆర్ నెల్లూరు వచ్చేసరికి 232 ఫ్రెండ్స్, చిత్తూరు వచ్చేసరికి 414 ఫ్రెండ్స్, అనంతపురం వచ్చేసరికి 384 ఫ్రెండ్స్, వైఎస్ఆర్ డిస్టిక్ వచ్చేసరికి 227, కర్నూలు 224 ఫ్రెండ్స్. ఇలా చూసుకున్నట్లయితే ఇక ఎలిజిబుల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే సెకండరీ స్కూల్ అంటే ఇంటర్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. దీనికి ఎక్కువ డిగ్రీలు అవన్నీ అవసరం లేదు. డిగ్రీస్ అవి ఉంటే కొంచెం ఏంటంటే ఉపయోగపడతాయి. కాకపోతే ఎవరికైనా ఇద్దరికి కంపారిజన్ ఒకే మార్క్స్ కానీ ఇలాంటి టైంలలో ఎవరు చదివారు ఎక్కువ క్వాలిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం దీనికి ఇంటర్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది కూడా ఆంధ్రప్రదేశ్లో చదువు ఉండాలి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్స్. మనం ఏ సర్టిఫికేట్స్ వెళ్ళాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి కేటగిరీ, మీకు ఈ కింద నోటిఫికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీసీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి 10 years ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 years ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరి కేటగిరీని బట్టి వాళ్ళకైతే ఉంటుంది. హౌ టు అప్లై అని ఉంది కదా, చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ .ap.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి దాంట్లో మనం లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. చూసారు కదా, పేమెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ఆఫ్టర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం ఏ కరెక్షన్ చేసుకోలేం ఫ్రెండ్స్. అది కూడా ఒక 2-3 days ఇస్తారు. ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త అప్లై చేయండి. చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ వచ్చేసరికి 100 రూపీస్ అయితే దీనికి కరెక్షన్ ఏమైనా కరెక్షన్ కావాలి అనుకుంటే 100 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీకి అయితే 200 ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 200 ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ చూసారు కదా, ఓసీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ 200, ఎగ్జామినేషన్ ఫీ 200 అంటే 400 ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి ఎక్స్ సర్వీస్ మెన్కి 200, ఓన్లీ 200 ఫ్రెండ్స్. మోడ్ ఆఫ్ పేమెంట్ చెప్పాను కదా మీకు, ఆన్లైనే చేసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్పాను కదా, ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఎవరెవరికి ఎన్ని పోస్టులు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టుల గురించి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే సిలబస్ ఎలా ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎలిబిలిటీ 50 questions ఉంటాయి ఫ్రెండ్స్. డ్యూరేషన్ 50 minutes అంటే 1 hour కూడా కాదు. పార్ట్ బి వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 100. ఇలా చూసారు కదా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్లో ఏముంది, డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్లో ఏముంది అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ ఇస్తాను. మీరు ఓపెన్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా ఇంకా డౌట్స్ మీకు క్లియర్ కాకపోతే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా దీని ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం తెలుసుకున్నారు కదా. చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.